గడిచిన 5 ఏళ్ల వైకాపా పాలనలో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కుంటుపడిందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. అయితే గడిచిన 5 ఏళ్ల సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లను ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో విజయవాడ ధర్నా చౌక్గా వాళ్ళు చేసినటువంటి ధర్నాలే నిదర్శనం. అయితే 30,000 రూపాయలు కూడా చెల్లించలేని దయనీయమైన స్థితిలో గత ప్రభుత్వం ఉందని వాదనలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ప్రస్తుత ఆర్థిక శాఖ ఇవన్నీ కూడా బయటకు పెట్టింది. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులు కూడా. సార్ ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమదారులు బట్టి వాళ్ళ సొంత జోబుల్లోకి వెళ్ళి అని చెప్పడానికి అనేక స్కామ్ల రూపంలో ఒక్కొక్కటి బయటకు వస్తున్నట్టు మనం చూస్తున్నాం. కానీ ఎవరైతే అభివృద్ధికి సంబంధించి కావచ్చు లేదా వాళ్ళ సొంత జోబులో నుంచి డబ్బులు పెట్టారు అంటే వాళ్ళే కాంట్రాక్టర్లు, వాళ్ళ జోబులోకి మాత్రం 30,000 రూపాయల బిల్లులు కూడా చెల్లించలేదు. దాదాపు కొన్ని వేల సంఖ్యలో ఇట్లాంటి బిల్లులు ఉన్నాయి. అంటే దాదాపు 30,000 రూపాయలు చిన్న చిన్న అమౌంట్లు కూడా వేల సంఖ్యలో ఉన్నాయని చెప్పి చూస్తున్నారు. అంటే వాళ్ళ జోబులో నింపుకొని కాంట్రాక్టర్లకు మాత్రం గండి కొట్టారు. ఈ యొక్క అంశం గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మీరు 30,000 అన్నారు, 10,000 రూపాయల బిల్లులు ఇవ్వాల్సిన కాంట్రాక్టర్లు కూడా కొన్ని వేల మంది పక్కన పడేశారు. 10,000 రూపాయలు 10,000 రూపాయలు, మీరు ఇంకా 30,000 అనేది ఇంకా ఎక్కువ. అంత చిన్న చిన్న బిల్లులు కూడా 5 ఏళ్ల పాటు ఇంకా వాళ్ళు ఆఫీసులకు కూడా రావద్దని ఆదేశాలు. తర్వాత వాళ్ళు ఆఫీస్కి వచ్చి గొడవ చేస్తారేమోనని ఈ పంచాయతీరాజు, R&B, లేకపోతే రూరల్ వాటర్ సప్లై స్కీమ్ ఇలాంటి డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో R&B సంబంధిత శాఖలు వాళ్ళు పోలీసులు కాపలా పెట్టుకున్నారు, అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కడుపు మండిపోతుంది. బయట మేము అప్పులకి తెచ్చి మంగళసూత్రాలు తాకట్టు పెట్టి ఈ వర్కులు చేస్తే మాకు ఇప్పుడు బిల్లులు ఇవ్వకుండా, మీరు ప్రభుత్వం మారితే మారచ్చు ఇప్పుడు, కానీ 5 ఏళ్ల పాటు వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇవ్వాల. వాళ్ళు ఉన్నంతకాలం కూడా డిలే అవుతున్నందుకు వాళ్ళు కడుపు మండి మన మీద దాడి చేస్తారని పెట్టుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇప్పటికీ దాదాపు 28,000 కోట్ల రూపాయల బిల్లులు పాత బకాయిలు ఈ 1 ఇయర్ లోపల ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. గత ప్రభుత్వం చేసిన బకాయిలు తర్వాత 13,05,000 కోట్ల రూపాయల డిపార్ట్మెంట్లుగా చేయించుకున్న పనులకి వాళ్ళు పేమెంట్లు చేయలేదు. ఇది ఓవరాల్ గా అదే కదండి. పోలీసులు పెట్టుకోవడం వీళ్ళు రౌడీలా ఏమన్నా ఏంటంటే భయం. మరి అంతే, మరి అవతల కడుపు మంట ఎలా ఉంటుంది? అంటే వాళ్ళు డబ్బులు వినియోగించుకున్నారు కదా, వినియోగించుకున్నారు, పని చేసేసారు, పని అవజేసి చేశారు, బిల్లు మాత్రం ఇవ్వలేదు. మా దగ్గర డబ్బులు లేవు, మీరు రావద్దు అని చెప్పేసి నిర్ణయం. ఇప్పుడు అన్ని లక్షల కోట్ల రూపాయలు మేము బయట ఇంత ఫండ్స్ ఉన్నాయి. తర్వాత బడ్జెటే 3 లక్షల కోట్ల రూపాయలు అనుకుంటా, యాన్యువల్ బడ్జెట్. అవును, 3 లక్షల కోట్లు. కానీ మరి చిన్న ఇంకోటి ఏంటంటే, ఇంకొక చిన్న ప్రిన్సిపల్ డిపార్ట్మెంట్లలో ఎప్పుడైనా సరే చిన్న కాంట్రాక్టర్లకి టాప్ ప్రయారిటీ ఇచ్చి ముందు బిల్లులు కట్టేస్తారు. వీళ్ళు రివర్స్ పాలసీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పెద్ద పెద్ద మెగా వాళ్ళకి, లేకపోతే సాయి ఎలక్ట్రికల్స్ అని వీళ్ళు ఉన్నారు కదా, అతను అవినాష్ రెడ్డికి సంబంధించి, వీళ్ళకి సంబంధించిన వీళ్ళ కుటుంబానికి సంబంధించిన కిక్ బ్యాక్స్ వచ్చే కంపెనీలకు మాత్రం 1,000 కోట్ల రూపాయలు అయినా కూడా వాళ్ళ పేమెంట్లు అయినాయి. ఇమీడియట్ ఎఫెక్ట్ 1,000 కోట్ల రూపాయలు ఇమీడియట్ ఎఫెక్ట్. జీవోలు ఇవ్వటం, రిలీజ్ చేసేయటమే. అసలు ఇంకోటి ఏంటంటే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫలానా కంపెనీలకి ఇవ్వండి మీ దగ్గర ఉన్న ఫండ్స్ తో. అంటే చేసినా చేయకపోయినా అకౌంట్లో డబ్బులు పడ్డాయి అంటున్నారు. అది కూడా అయినాయి, పని చేయనాటికి కూడా అయినాయి. ఇప్పుడు రేపు అవన్నీ ఆడిటర్ అండ్ కంట్రోల్ కాగ్ రిపోర్ట్లో కూడా బయటకు వచ్చినాయి కూడా. ఇప్పటికే వాటికి సమాధానాలు కూడా చెప్పకుండానే గవర్నమెంట్ తన పని పూర్తి చేసుకుని దిగిపోయింది. ఇప్పుడు వాటి మీద క్రిమినల్ కేసు పెడితే కనుక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, జేఈలు, బాధ్యులైన అధికారులు ఎవరైతే ఎన్నికల మీద సంతకాలు పెట్టారో వర్కులు కాకుండానే, లేకపోతే తక్కువ వర్క్ చేసి ఎక్కువ వర్క్కి సంతకాలు పెట్టారో వాళ్ళందరూ ఎగిరిపోవాల్సిందే. అప్పుడు మళ్ళీ ఏమంటారు, కక్ష సాధింపు అంటారు. ఇప్పుడు ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా సరే పేదవాడికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, బలహీనుడికి. చిన్న చిన్న కాంట్రాక్టర్ల గొంతు కోసి మీరు వాళ్ళ దప్పికి తీర్చారు. ఎవరు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళకి ఎందుకంటే కిక్ బ్యాక్స్ వస్తాయి, వీళ్ళ దగ్గర నుంచి రావు కదా. తర్వాత ఇంకోటి, న్యాయశాఖకి రకరకాల ఇవి వస్తాయి, మ్యాగజైన్స్, లీగల్ మ్యాగజైన్స్ రావాలి, వాళ్ళకి అవసరం. వాళ్ళకి ఇవ్వాల్సిన 30,000 రూపాయలు కూడా ఒక న్యాయశాఖ ఇవ్వలేకపోయిందంటే ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు. అది కూడా నేరుగా న్యాయశాఖే వాళ్ళు. మరి ఆ న్యాయశాఖ కూడా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి కదా. రాశారు, మేము ఇదిగో మ్యాగజైన్స్ ఫలానా ఏజెన్సీ నుంచి తెప్పించుకున్నామని. మనమే న్యూస్ పేపర్ వేయించుకుని ఏజెంట్కి నెలాఖరికి డబ్బులు కట్టేస్తాం కదండి. ఇవాళ రేపు అసలు నెలాఖరు కూడా కాదు, ముందే కట్టించుకున్న తర్వాత పేపర్ వేస్తున్నారు. గవర్నమెంట్ కదా అని వాళ్ళు సప్లై చేస్తే మ్యాగజైన్స్, వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వం ఎంత దివాళా కోరు పరిస్థితిలో దిగిపోయిందనేది మీరు అర్థం చేసుకోవాలి.
చాలా అసలుకి అసలైతే కొంతమంది కాంట్రాక్టర్స్, కొన్ని వర్గాల కాంట్రాక్టర్స్ని మీరు ఆఫీసులకు రావద్దని కూడా చెప్పారు. బిల్లులు అయిపోయినాయి, ఎంబీఎల్లో రికార్డ్ అయిపోయినాయి, ఓన్లీ చెక్ పేమెంట్ చేయాల్సిన దశ మాత్రమే. అంటే ఇప్పుడు మరి గతంలో చూసుకుంటే గడిచిన 5 సంవత్సరాలు అనేక సందర్భాల్లో విజయవాడ వేదిక వాళ్ళు అర్ధనగ్న ప్రదర్శన కూడా చేశారు కదా. అవును, ఎప్పుడు ఇలాంటి జరగల. అర్ధనగ్న కాదు, నగ్న ప్రదర్శన చేసిన, మోకాళ్ళ మీద కూడా చేశారు. మోకాళ్ళ మీద కాదు, పొర్లు దండాలు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనికరం లేదు. వాళ్ళకి తెలుసు చేయించుకున్నాము, మనం బిల్లులు ఇవ్వలేము, ఇవ్వద్దు. వీటిని అన్న పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చేస్తే వాళ్ళు మనకి కిక్ బ్యాక్స్ ఇస్తారు. అది ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఆర్థికంగా ఇంతో అంతో ఎక్కడైనా ఇబ్బంది ఉంటుంది. కానీ ఇంకోటి ఏంటంటే, ఏ వర్క్కైనా సరే చేయించుకునే ముందు దానికంటూ ఒక అకౌంట్ నంబర్ ఉంటుంది. పొద్దు ఈ వర్క్ కోసం సపోజ్ అది 5 లక్షల వరకు, 3 లక్షల వరకు అనుకోండి, 3 లక్షల నిధులు ఆ వర్క్ కోసం డిపాజిట్ చేసిన తర్వాతే పని చేయిస్తారు. అప్పుడు పని చేసిన తర్వాత అందులోంచి తీసి ఇవ్వటమే కాబట్టి అది ఇంకొకసారి మళ్ళించడానికి వీలు లేదు. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అట్లాంటి రూల్ ఉంది. వర్క్ అయిందంటే బిల్లు వస్తుంది. ఇక్కడ వర్కులు చేయించుకునేది వేరు. ఇక్కడ ఫండ్స్ అన్నింటినీ పెద్దవాళ్ళకి పే చేయటం, వీళ్ళని మార్చడం రావద్దని కూడా చాలామందికి చెప్పారు. వాళ్ళకి కూడా ఆఫీసుల చుట్టూతో వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు అంతెందుకు, వెంకటేశ్వరరావు గారు ఆయన ప్రభుత్వంలోనే కదా, ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్ అయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే కదా. ఒక డీజీ క్యాడర్ అధికారి ఇవాళకి కూడా నాకు సగం మాత్రమే వచ్చినాయి అని చెబుతున్నాడు. తను రిటైర్మెంట్ ఏరియర్స్ కానీ ఇవన్నీ మరి ఆ రోజు మరి ఆయన రిటైర్ అయిపోయే నాటికి ఇవ్వాలి కదండి. పాలసీ ఏంటంటే రిటైర్ అయ్యే నాటికి అధికారికి రావాల్సిన ఏ ప్రభుత్వ ఉద్యోగ అధికారే కాకర్లా, ఎల్డీసీ అయినా సరే, చపరాసి అయినా సరే ఆ రోజుకు చెక్కు రెడీ పెట్టి ఉంచి ఇచ్చేసేయాలి. మరి అట్లాంటి నడిచిన ప్రభుత్వం అది. ఆంధ్రప్రదేశ్ అనేది క్రమశిక్షణకి మారుపేరుగా ఉండేది. రిజర్వ్ బ్యాంక్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదన్నా ప్రపోజల్స్ వెళ్తే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి తెలుసు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అధికారులు మనకన్నా క్రమశిక్షణగా ఉంటారు కాబట్టి వాళ్ళని అంత ఇది చేయక్కర్లేదు, స్క్రూటినీ అనే ఒక పేరు ఉండేది. అలాంటిది ఇంత ఆర్థిక అరాచకం చూసిందంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యక్తిగత కంపెనీలన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటున్నాడు, లాభాల్లో నడుపుకుంటున్నాడు. ఇది ప్రభుత్వ సొమ్మే కదా అని ఇష్టానుసారంగా వ్యవహరించి అయినాళ్ళకి దోషి పెట్టడానికి 50 మంది సలహాదారులండి. రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా రామచంద్రరావు గారు ఒక్కడే సలహాదారు, అంతే. మహా ఉంటే ఇంకొకళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇంతంత పెద్ద లక్షల రూపాయల శాలరీలు, అలవెన్సులు కూడా ఇవాళ ఒక సజ్జల రామకృష్ణారెడ్డికి మొత్తం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారో వైట్ పేపర్ ఇవ్వమనండి. ఈ ప్రభుత్వం అయినా కూడా విడుదల చేయాలి. ఆ సలహాదారుల పేరు, వాళ్ళకి ఎంతంత వాళ్ళ టైంలో విడుదలైనవి, ఎంత ఏ రూపాల్లో అయిందనేది వైట్ పేపర్ ఇస్తే ప్రజలకు కూడా అర్థం అవుద్ది. వీళ్ళు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ముని అయిన వాళ్ళకి, సాక్షిలో ఎంప్లాయీస్కి ఎలా దోషిపెట్టాడు అనేది. ఇక్కడ డబ్బులు ఇచ్చి అక్కడ పని చేయించుకున్నారు వాళ్ళని. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావుని కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్ చేశాడు. మళ్ళీ తర్వాత ఎలక్షన్ల ముందుగా మళ్ళీ ఇటు మార్చారు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఎలక్షన్ ప్రచారానికి బాగా మొన్నట్లాంటి ఇంటర్వ్యూలు చేయాలని. ఎందుకంటే ఎటైనా మాట్లాడి ప్రభుత్వాన్ని గట్టెక్కించాలి అని. కానీ చేయాల్సిన తప్పులన్నీ చేసిన తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు ఎక్కించలేడు, వెంకటేశ్వర స్వామి అయినా ఎక్కించలేడు. ఎందుకంటే జరగాల్సినంత తప్పులు చేసి, దుష్పరిపాలన చేసి, అవినీతి అక్రమాలు చేసిన తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావుని హెర్కులెస్ భూప్రపంచాన్ని మొత్తం భుజాల మీదకి ఎత్తుకుని తిప్పేయటానికి భూగోళాన్ని. అది కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఆర్థికంగా చిన్న చిన్న కాంట్రాక్టర్స్ని, చిన్న చిన్న ప్రభుత్వంలో నమ్మి పనులు చేసిన వాళ్ళందరినీ కూడా పీడించారండి. ఎంత పీడించారంటే వాళ్ళు వెళ్ళి అడగలేని పరిస్థితి. అక్కడ పోలీసు బందోబస్తు. అదే పయ్యాళ్ళు అనుకోండి, ఉన్నత ముఖ్యమంత్రికి కావాల్సిన వాళ్ళకి పేమెంట్లన్నీ కూడా మౌఖిక ఆదేశాలతోనే అయిపోయినాయి. కొన్ని 100 కోట్ల బిల్లు అయినా, 1000 కోట్ల బిల్లు అయినా. 1000 రూపాయలు రావాల్సిన వాడు పనిచేసి వాళ్ళ ఆ బిల్లు తీసుకున్న వాళ్ళకి ఎందుకు పనికిరాదండి. ఎందుకంటే వాళ్ళు కట్టిన వడ్డీలకి, ఇవాళ ఇచ్చే డబ్బుకి కూడా పనికిరాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొంత మానవతా దృక్పథంతో కొంతమంది కట్టా కూడా చేశారు. దాని మీద కొంత బ్యాంక్ వడ్డీ లాంటిది కల్పిస్తున్నారు, ఇవ్వాలి కూడా. ఎందుకంటే ఏ ప్రభుత్వం తప్పు చేసినా ఇండివిజువల్ సఫర్ అవ్వకూడదు. వ్యక్తిగతంగా వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఏం పరిస్థితి ఉంటుందండి, వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతారు? ఇప్పుడు చెప్పే అలాంటి పరిస్థితి కూడా వాళ్ళు వైట్ పేపర్ వేయాలి. ఇలా వడ్డీల రూపంలో వాళ్ళు ఆ ప్రభుత్వం దిగి వెళ్ళిపోయినప్పుడు బిల్లులు ఎంత పే చేశాము, సో న్యాయపరంగా వాళ్ళకు కూడా ఎంతో కొంత సహాయంగా ఎంత కల్పించామనేది కూడా ప్రజల ముందు పెట్టవచ్చు, తప్పలేదు. దాన్ని ఎవరు నిందించలేరు. వాళ్ళు ఎవరో చైనా నుంచి వచ్చో, పాకిస్తాన్ నుంచి వచ్చో చేయలా. మన ఇళ్లలో మన అన్నదమ్ములు, మన కుటుంబాల్లో వాళ్ళే చేసింది పని, మన రాష్ట్ర ప్రజలే కదా.
ఇప్పుడు అమరావతి ప్రజలు కనుక ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇస్తే ఇబ్బందులు పడ్డట్టు ప్రభుత్వాన్ని నమ్మి పనులు చేశారు వాళ్ళు ఆ రోజున. అది మంచి ప్రభుత్వం చెడ్డ ప్రభుత్వం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి కనీసం ఈ ప్రభుత్వం వీలున్నంత వరకు నేను పూర్తిగా ఏదో పెద్ద పెద్ద వడ్డీలు కట్టమంటలేదు. ధర్మపరంగా అసలు వాళ్ళు బ్రతకటానికి నిజంగా ఎంత అయితే అవుతుందో అంత ఇస్తే కొంచెం న్యాయంగా ఉంటుంది అనిపిస్తుంది. ఓకే, చాలా చక్కటి ఆలోచన చెప్పేసి నిజంగా థ్యాంక్ యూ వెంకట్ గారు, మన వీక్షకులు. Please subscribe to Leo News for more videos.